పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమెరికాకు ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హర్ముజ్పై పెత్తనం చూపిస్తే సహించేది లేదన్నారు మొహ్సెన్ రెజాయ్. మా తొలి క్షిపణి దాడికి అమెరికా నౌకలు ఖతమవుతాయని ఇరాన్ హెచ్చరిస్తోంది. ట్రంప్ సెక్యూరిటీ గార్డ్ వేషాలు వేయొద్దని రెజాయ్ ఫైర్ అయ్యారు. భూతల దాడులకు వస్తే మీ సైనికులను బందీలుగా మారుస్తామంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అప్పుడు సైనికులను విడిపించుకోవాలంటే అమెరికా ఖజానా ఖాళీ అవ్వాల్సిందే అంటూ కూడా ఇరాన్ కమాండర్ చురకలంటించారు. ఒక్కో బందీకి $1 బిలియన్ ఇవ్వాలన్నారు రెజాయ్. ఇక్కడ ఇరాన్ కూడా యుద్ధానికి సై అంటోంది. క్షిపణి దాడులకు మేము సిద్ధమని కూడా ప్రకటిస్తోంది అనంటే ఏ స్థాయిలో ఆయుధ సంపత్తి ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు ఇరాన్. ఇక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు రెజాయ్. క్షిపణి దాడులకు ఇరాన్ సిద్ధమని కూడా మిలిటరీ కమాండర్ వార్నింగ్స్ చూస్తూ ఉంటే ఇరాన్ ఏ స్థాయిలో యుద్ధానికి సిద్ధమైందో కూడా తెలుస్తోంది. చర్చలకు నో అనేటువంటి రీతిలోనే ఉంది. యుద్ధం చేయడానికే మేము సిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని ఓడించడమే మా లక్ష్యం అని కూడా చెప్తోంది. అంటే అమెరికాను కోలుకోలేని దెబ్బతీస్తామంటూ కూడా ఘాటు హెచ్చరికలు చేస్తున్నారు అనంటే ఏ స్థాయిలో ఆయుధ సంపత్తిని సమకూర్చుకున్నారనేది. అలాగే అమెరికా సైనికుల్ని బందీలుగా మేము లొంగ తీసుకుంటాం, వారిని విడిపించుకోవాలంటే ఒక్కొక్కరికి $1 బిలియన్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అని అన్నారు అనంటే ఏ స్థాయి ప్లానింగ్తో ఇరాన్ ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి చర్చలకు సుముఖంగా లేదు ఇరాన్, కానీ అంతర్జాతీయ పరంగా ఇతర దేశాల ఒత్తిడికి తలొగ్గి మాత్రమే చర్చలకు వస్తున్నట్లుగా తెలుస్తోంది తప్ప ఇరాన్ తనంతట తానుగా చర్చలకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. అటు అమెరికా కూడా తన తీరు తానే అన్నట్టుగా తాను విధించేటువంటి షరతులకు మాత్రమే ఒప్పుకోవాలి తప్ప ఎవరి షరతులకు మేము ఒప్పుకోం అనేటువంటి రీతిలో ట్రంప్ చేస్తున్నటువంటి హెచ్చరికలకి ఇరాన్ టాప్ కమాండర్ ఇచ్చినటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా రాబోయే రోజుల్లో యుద్ధ తీవ్రత ఏ విధంగా ఉండబోతోంది, 21 లోపు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఒక అవగాహనకు రాకపోతే 21 తర్వాత ఏ విధంగా ఉంటుందో మేము చూపిస్తామనేటువంటి రీతిలో ఇరు దేశాలు కూడా చేస్తున్నటువంటి వార్నింగ్స్ ప్రపంచాన్ని అయితే కలవరపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుత పరిణామాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఎక్కడా ఇరాన్ వెనక్కు తగ్గడం లేదు, యుద్ధానికి సై అంటే సై అంటున్నాయి. భూతల దాడులకు వస్తే మా తొలి క్షిపణికే ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తారు అనే వార్నింగ్ ఇస్తుంది అని అంటే ఏంటి, దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు ఈ కామెంట్స్ని? ఏదైతే అమెరికా ఇరాన్ కి సంబంధించినంత వరకు జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి ఇప్పటికే సీజ్ ఫైర్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నెల 21కి సీజ్ ఫైర్ క్లోజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో శాంతియుత ఒప్పందాలకు సంబంధించినంత వరకు చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ వేదికగా ఇప్పటికే ఒకసారి చర్చలకి ఇటు ఇరాన్ గానీ అమెరికా గానీ వచ్చినటువంటి పరిస్థితిని చూసాం. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే హర్ముజ్ జలసంధికి సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా తెరవాలంటూ కూడా, దాని తర్వాతే చర్చలకు రావాలంటూ కూడాను ట్రంప్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలకి ఇరాన్ కూడా పూర్తి స్థాయిలో రిటర్న్ రిప్లై ఇచ్చిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇరాన్ కి సంబంధించి టాప్ మిలిటరీ కమాండర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హర్ముజ్ పై పెత్తనం సంబంధించినంత వరకు పెత్తనం చూపిస్తే ఊరుకునేది లేదంటూ కూడా రెజాయ్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా హర్ముజ్ జలసంధి వద్ద తాము ఏదైనా ఒక బట్టుడు వ్యవహారంలో ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా తొలి క్షిపణి దాడితోటే అమెరికా నౌకలన్నీ ఖతమవుతాయంటూ కూడా ఇరాన్ హెచ్చరిక చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ట్రంప్ ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే తమకు సంబంధించిన మిలిటరీతో భూతల దాడులకు దిగుతామని చెప్పినటువంటి నేపథ్యంలో దానిపై కూడా ఇరాన్ ఏదైతే టాప్ మిలిటరీ కమాండర్ రెజాయ్ స్పందించినటువంటి పరిస్థితి. ఎవరైతే మిలిటరీ సైనికులు ఉన్నారో భూతల దాడులకు దిగితే తమ సైనికులందరినీ కూడాను పూర్తిగా ఇరాన్ బందీలుగా మారుస్తారని, అప్పుడు ఆ బందీలను ఎవరైతే సైనికులను విడిపించుకొని వెళ్లాలంటే అమెరికా ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క బందీకి $1 బిలియన్ ఇవ్వాల్సి వస్తుందంటూ కూడాను రెజాయ్ చురకలంటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరొక వైపు కాల్పుల విరమణకు సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా ఏదైతే అమెరికా చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి ఇరాన్ కీలకంగా ఘాటుగా సమాధానం ఇచ్చే పరిస్థితే కనిపిస్తా ఉంది. మా దగ్గర ఉన్నటువంటి క్షిపణులతో దాడి చేస్తే ఒక్క క్షిపణి దాడితోటే అమెరికాకి సంబంధించిన నౌకలన్నీ కూడా ఖతమైపోతాయంటే ఏ స్థాయిలో వాళ్ళ దగ్గర క్షిపణులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర
ఏ స్థాయిలో అణ్వాయుధాలు ఉన్నాయనేది అయితే అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే యుద్ధం మొదలుపెట్టి నేటికి 6 వారాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యం, 6 వారాలు పూర్తవుతున్నప్పటికీ కూడాను ఇరాన్ ఎక్కడ వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఇరాన్ కు సంబంధించినంత వరకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ వెనక్కి తగ్గుతుందంటూ కూడా అంచనా వేసినటువంటి నేపథ్యంలో ఏదైతే ఇరాన్ వెనక్కి తగ్గకపోగా తిరిగి తన పైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి, దాంతో పాటుగా హర్ముజ్ జలసంధి మూసేయడంతో ప్రపంచ దేశాలకి చమురు కష్టాలు మొదలు పెట్టినటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉంది. అయితే ఇరాన్ ఏదైతే ఒకవైపు 2 రోజుల్లో ఒకవైపు 2 రోజుల్లో చర్చలు ఉంటాయని ట్రంప్ చెప్పటం, దానికి ఎక్కడా కూడా అంగీకారం తెలపలేదు అనేటువంటి రీతిలో ఇరాన్ టాప్ కమాండర్ ఇచ్చినటువంటి వార్నింగులు కావచ్చు, అసలు చర్చలు జరుగుతాయా, చర్చలు ఉండొచ్చు అన్నారు. మరి చర్చలు ఉంటాయా, లేకపోతే ఈ లోపలే ఏ రాత్రికైనా సరే మళ్ళీ దాడులు మొదలు కావచ్చు, కయ్యానికి కాలు దువ్వుతోంది ఇరాన్ అనేటువంటి మాట. ఆ పరిస్థితి ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి దీనికి సంబంధించి? ఏదైతే ఇరాన్ పైన అమెరికాకి సంబంధించి సీజ్ ఫైర్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అమెరికాకి సంబంధించినంత వరకు శాంతియుత చర్చలు ఏవైతే ఉన్నాయో మొదటిసారి జరిగినటువంటి చర్చలు విఫలమైనటువంటి నేపథ్యం. ఇరాన్ కూడా అమెరికా చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. సీజ్ ఫైర్ ముగిసిన వెంటనే మేవేటో చూపిస్తా ఉంటూ కూడా ఇరు దేశాలు కూడాను కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. అయితే ఇరాన్ అమెరికా మధ్య 21 తర్వాత ఏం జరుగుతుంది అంటూ కూడా ప్రపంచ దేశాలు పూర్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అమెరికాకి సంబంధించినంత వరకు నాటో దేశాల ప్రెజర్ ఉన్నటువంటి నేపథ్యం, G20 దేశాలు కూడా ప్రెజర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఇరాన్ పై కూడాను పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాలు కూడా ప్రెజర్ చేస్తున్నటువంటి పరిస్థితి, శాంతియుత చర్చలకి రావాలంటూ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అమెరికా కూడా, అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలు కూడా ఇరాన్ పై జరుగుతున్నటువంటి దాడిని పక్కన పెడితే ఇరాన్ పై దాడికి దిగినటువంటి నేపథ్యంలో అమెరికాలో ఉన్నటువంటి నిత్యావసర ధరలతో పాటుగా చమురు ధరలు, అదేవిధంగా LPG ధరలు పెరిగిపోవడంతో ప్రజలందరూ కూడా తిరుగుబాటుకి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ట్రంప్ కు వ్యతిరేకంగా ర్యాలీలు, దాంతో పాటుగా ధర్నాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. సైనిక కుటుంబాలు ఎవరైతే ఉన్నారో తమ స్వార్థ ప్రయోజనాల కోసం సైనికుల్ని, తమ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తిని కోల్పోవాలంటూ కూడా అమెరికాలో ప్రశ్నలు లేవనెత్తినటువంటి పరిస్థితి. అయితే ఇరాన్ కి సంబంధించినంత వరకు కూడా ఇరాన్ కు సంబంధించి చైనా ఏదైతే ఇరాన్ లో కీలకంగా పెట్టుబడులు పెట్టినటువంటి నేపథ్యంలో చైనా పూర్తిగా కూడా ఇరాన్ పైన ప్రెజర్ చేస్తున్నటువంటి పరిస్థితి, శాంతియుత ఒప్పందాలకి రావాలంటూ కూడా చెప్తున్నటువంటి తరుణంలో అమెరికా ఏదైతే చైనా పూర్తిగా కూడాను పాకిస్తాన్ బూచ్ గా చూపించి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇస్లామాబాద్ వేదిక మొదటిసారి చర్చలకు పిలిపించినటువంటి నేపథ్యం. మొదటిసారి చర్చలు విఫలమైనటువంటి నేపథ్యంలో మరొక 2 రోజుల్లో చర్చలు జరగబోతున్నాయి అంటూ కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ కూడా చాలా స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. అమెరికాకు దాడికి దిగితే మాత్రం ఖచ్చితంగా తిప్పుకొడతాం, దానికి 2 ఉంటుందంటూ కూడా ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే 6 వారాలు గడుస్తున్నటువంటి పరిస్థితి. హర్ముజ్ జలసంధి మూసేసి ప్రపంచ దేశాలకు సంబంధించి చమురు, LPG కష్టాలు ఇప్పటికే మొదలైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇరాన్ పైన ప్రెజర్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇరాన్ చర్చలు ఉంటాయంటున్నారు, మరోవైపు కయ్యానికి కాలు దూవుతున్నారు ఇరు దేశాల నేతలు కూడా. ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ 2 రోజుల్లో చర్చలు ఉంటాయని ట్రంప్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది, కానీ ఇరాన్ ఎక్కడా కూడా తగ్గడం లేదు. టాప్ మిలిటరీ కమాండర్ ఇచ్చినటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ పరిస్థితులకైతే అద్దం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చర్చలు సరే, ఒకవేళ 2 రోజుల్లో చర్చలు జరిగినప్పటికీ అవి కొలిక్కి వస్తాయా? ఇరు దేశాల అధినేతలు ఈ స్థాయిలో కూడా మాటల తూటాలు పేల్చుకుంటూ ఉంటే అసలు చర్చలు అనేవి కొనసాగుతాయా? శాశ్వత ఒప్పందం అనేది 21వ తారీఖు లోపల ఉంటుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. యుద్ధ మేఘాలు కానీ లేకపోతే యుద్ధ పరిస్థితులు కానీ ఇప్పట్లో చల్లారేటువంటి పరిస్థితి లేదు. మరికొన్నాళ్ల పాటు ఈ ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉన్నట్లుగానే కూడా ఇరు దేశాలకు సంబంధించినటువంటి మిలిటరీ అధికారులు లేకపోతే దేశాధినేతలు మాట్లాడుతున్నటువంటి తీరును బట్టి చూస్తే అర్థమవుతోంది.